అవకాశం ఇవ్వకపోవడంతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు అయితే ఇటు బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే ఇప్పుడు తెలంగాణ భవన్లో నీళ్లపై నిజాలు తెలిసేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి అయితే ఇటు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కషన్ చేస్తారు మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ ఓవర్ టు యు. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బహిష్కరించిన తర్వాత గన్పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్తాం. సో ఇప్పటికే కేసీఆర్ చాలా ప్రశ్నలు సంధించారు. దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం రావట్లేదు. సో ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం. ఆ అంశం అట్లా ఉంచితే ఇంత జరుగుతుంటే కేసీఆర్ వాయిస్ ఏమైపోయింది అసెంబ్లీలో, ఎందుకు కేసీఆర్ రావట్లేదు? మోరోవర్ ఇదే మాటను ఈరోజు కవిత కూడా లేవనెత్తడం జరిగింది. ఒక ఉద్యమ నాయకుడిని అన్ని మాటలు అంటుంటే మీరెందుకు పడుతున్నారు, ఎందుకు మీరు తిప్పికొట్టట్లేదు అని అంటూనే కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, ఒకవేళ రాకపోతే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుంది, ఇక బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది అన్నటువంటి విధానంలో సభకొచ్చి మాట్లాడితేనే బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగడుతుంది అని చెప్పినటువంటి మాటలో చాలా అర్థాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నలు. సరే అయ్యన్నట్లా ఉంచితే ఎందుకు కేసీఆర్కు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎందుకు సభకు రావడం లేదు, కేవలం వచ్చి అటెండెన్స్ వేసుకొని ఎందుకు వెళ్తున్నారు? ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా పేరుంది, 2 సార్లు అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి పేరుంది ముఖ్యమంత్రిగా. ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎందుకు పోషించడం లేదు, ఆయన స్థాయి ఎందుకు చూడాల్సి వస్తుంది, స్థాయి సమస్యతో ఎందుకు కేసీఆర్ మదన పడుతున్నారు, అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. నమస్తే. అంటే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నారు, అసెంబ్లీకి వస్తే కేసీఆర్ని కాదనే వాళ్ళు ఉంటారా, మైక్ ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. బట్ కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా మైక్ ఇవ్వకపోతే అది ప్రభుత్వానికే డ్యామేజ్ అవుతుంది కదా. సో ఎందుకు కేసీఆర్కు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు కేసీఆర్ రాలేకపోతున్నారు? ఇంత పెద్ద చర్చ జరుగుతోంది, నీళ్ళ విషయంలో చర్చ జరపాలి, సో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అన్న వాదన ఇప్పుడు కవిత కూడా లేవనెత్తడం జరిగింది. ఈ సమాధానం కేసీఆర్ అయితేనే చెప్పగలుగుతారు. వై? శ్రీకాంత్ గారు, మీకు రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఇవాళ చాలా రచ్చగా మారింది, చర్చ జరగాలి. వాళ్ళని చెప్పాలంటే మొదట్లో ప్రశ్నోత్తరాల సమయంలోనే కొంత హరిగా కొంచెం లేచి మాట్లాడిపోయారు, ఊరుకున్నారు. తర్వాత మున్సిపల్ బిల్లులు ప్రవేశపెట్టారు. యాక్చువల్ గా ఈ సమావేశాలన్నీ కూడా వీటి కోసమే. యాక్చువల్ గా మున్సిపల్ బిల్లులు కానీ 29 బిల్లులు ఆమోదించుకొని మమానిపించుకుని సరిపోద్దని 5 రోజులు కుదించారు. ఇవాళ 2వ రోజు జరుగుతున్నది. ఇంకొక 3 రోజులు మాత్రం మధ్యన సండే సెలవు వస్తుంది, ఇంకో 3 రోజులు రేపు. ఇట్లా చూసుకుంటే రెండు అంటే వ్యూహాత్మకంగానే 2 పార్టీలు పోతున్నాయని నాకు అనిపిస్తుంది. వాళ్ళు చూస్తాను కదా, మీరు వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ ను తిడుతూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇది కంపెనోళ్ళు అంటే మన కంపెనోళ్ళు కాదు, వాళ్ళ కడుపులోనే మొత్తం మురికి పెట్టుకుని మూసీ నది మురికి అంతా బీఆర్ఎస్ నాయకుల కడుపులో ఉన్నది అని ఈయనంటే, దాని ప్రతిగా హరీష్ రావు కూడా ఏమన్నాడు, కంపెనోరు మొత్తం మూసీ నది మురికి అంతా కంపెనోరు అనే పరిస్థితి వస్తుంది. అంటే మూసీ నది సిగ్గుపడేలా మాట్లాడుకుంటారు వీళ్ళు నోళ్ల గురించి, కడుపుల గురించి. చూసాం కదా. రెండోది ఏంటంటే వ్యూహాత్మకంగా మరి పూర్తి క్లియర్ చేయలేదు కానీ ఈ రోజు ఒక్కరోజుగా మొత్తం సంవత్సర సభ సమావేశాలు అన్నాడు కనుక హరీష్ రావు ఈ మొత్తం 5 రోజులు బహిష్కరిస్తారని క్లారిటీ రావాల్సింది నాకైతే. మరి ఎందుకంటే ఆయన ఒక్కరోజు కలేదు, 5 రోజులు అని ఇక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళు వ్యూహాత్మకంగా అంటే ఇక్కడ ఎట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం దక్కదు. తర్వాత మనం బయటించుకుంటే మంచిది అనేది ఇప్పుడు వారు ఎట్లా నడుస్తుంది అంటే ఒకరి మీద అప్పర్ హ్యాండ్ కావాలని చూస్తున్నారు. అందులో భాగంగా మరి ఇవాళ తెలంగాణ భవన్ లో ఈ ఎవరు పీపీటీ పెడతారా లేదు రేపు పెట్టుకుంటారా అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇవాళ మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్ననే సిద్ధమయ్యారు, ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. కురుక్షేత్ర యుద్ధం లో ప్రతిరోజు సమీక్షించుకొని రాత్రి తెల్లారి ఎవరితో ఎట్లా పోరాటాలని వ్యూహాలు రచించారు. 18 రోజులు 18 అక్షరాలను సైన్యం పెట్టుకొని చేశారు కదా అన్నాడు. అట్లానే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం లాగానే అసెంబ్లీ తయారు ప్రజలకు వాస్తవాలు తెలిపే ప్రయత్నం పోతుంది. అంటే అదే సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే 2 రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఒకటి, కేసీఆర్ కు ఉన్నటువంటి పరిజ్ఞానం నాకు తెలిసి అసెంబ్లీలో ఇంకెవరికి లేదు. ఈవెన్ అధికార పార్టీకి కూడా అంత పరిజ్ఞానం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కేసీఆర్ ఆ రోజు 1.5 ప్రెస్ మీట్ పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్నిటికి చెప్పారు, మిగతా నేను క్లారిటీగా రేపు మాట్లాడుతా అన్నారు, ఆ శాఖకు చెందినటువంటి మంత్రి. సో అంత ప్రిపేర్డ్గా ఉన్నారని మాత్రం అనిపించట్లేదు. బట్ అట్లాంటి కేసీఆర్ వస్తే మైక్ ఇవ్వనందుకు ఈ రోజు ఎట్లా అయితే బైకౌట్ చేశారో, ఒకవేళ అదే సభలో కేసీఆర్ ఉండి కేసీఆర్ మైక్ కట్ అయితే ఖచ్చితంగా ఇది ప్రజల్లో ఎఫెక్ట్ ఉంటుంది, ప్రభుత్వంకి ఒక డ్యామేజ్ అని చెప్పాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు కేసీఆర్ రాలేకపోతున్నారు? కేసీఆర్ వస్తే సమాధానం ఉంటుంది కదా. అందుకని చెప్పేది వ్యూహాత్మకంగానే ఇద్దరు కూడా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ రాకుండా చేయడానికి ఏమో
చాలా విషయాలు రేవంత్ రెడ్డి అదుపు తప్పి మాట్లాడుతున్నారు. అంటే రెచ్చగొడితే ఇట్లా ఆయన కలువు నుంచి ఎలకొచ్చినట్టు లేకపోతే సింహం బోలులో నుంచి వస్తున్నట్టు వచ్చి మాట్లాడినప్పుడు అవమానించవచ్చని అనిపిస్తాడు. ఒక మాట నిన్న సాయంత్రం ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని అవమానించము, మీ మర్యాద భంగం కలిగించమన్నారు. వెంటనే ఏమన్నారు, కేసీఆర్ గురి తీసిన తప్పు లేదు, కేసీఆర్ హరీష్ రావును అట్లాగే మధ్యాసియా దేశాలు అయితే మిడిల్ మన ప్రాచ్య దేశాలు అయితే మన రాళ్ళతో కొట్టి చంపేవాడు అన్నాడు. మరి ఇది తప్పే కదా. అంటే నోరు మాట్లాడుతుంది అసలు వెక్కిరిస్తుంది కాదు, అసలు మాట్లాడుతుంది నోరు వెక్కిరిస్తుంది. సమస్య ఎక్కడ వస్తుంది, మీరు వస్తే మర్యాద ఇస్తామంటారు, అటుగోలు మాట్లాడుతున్నారు. అందుకని ఇంకోటి స్పీకర్ గారు కూడా ఇవాళ నాకు పూర్తి లైవ్ చూస్తున్నాడు పొద్దున్న నుంచి. స్పీకర్ గారు కూడా మీరు ముఖ్యమంత్రిని తిట్టడానికి మాత్రం అవకాశం ఇవ్వండి, నేను మైక్ కట్ చేస్తాను డైరెక్ట్ చెప్పారు కదా. ఇంకేం కావాలి, స్పీకర్ పక్షపాతం కనిపిస్తుంది కదా. మీరు అన్నది వాస్తవం. కేటీఆర్ గారు అసెంబ్లీకి వచ్చింటే మైక్ కట్ చేస్తే సానుభూతి ఆయన పెరిగేది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఎందుకు రావడం సానుభూతి పెరిగేది. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు కేసీఆర్ ని తిడుతున్నారు, కసబని తిడుతున్నారు, ఊరేసి చంపేయాలంటున్నారు, సో ఉరిశిక్ష చేసిన తప్పు లేదంటున్నారు. ఇది కేసీఆర్ ముందు జరగట్లేదు, ఆఫ్ ది స్క్రీన్ జరుగుతుంది. అంటే కేసీఆర్ లోపల ఉన్నారు, బయటకు వచ్చి కెమెరాల ముందు మాట్లాడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ మీద మాట వదిలితే అదే అసెంబ్లీలో కేసీఆర్ పైన టంగ్ స్లిప్ అయితే అది ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అవుతుంది, జనాల్లో ఒక ఎమోషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఇవన్నీ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఎందుకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు బహిరంగ సభల్లో మాట్లాడితే, సభలు పెడితే పార్టీ కార్యకర్తలు వస్తారొచ్చు, 4 మాటలు అంటారొచ్చు, బట్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఒకవేళ ఏమాత్రం నోరు జారినా కానీ అది చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది, కేసీఆర్ కూడా మైలేజ్ వస్తుంది. సో ఆ రకంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? సరిగ్గా అదే మీరు అనేది పూర్తిగా వాస్తవం. ఒకసారి అనిపించుకొని పోతే బాగుంటది అనిపించింది. ఇప్పుడు ఏమైందంటే అనువుగా అని చోట అధికులం రాదు అనే పద్యం ఉంటుంది. అట్లా ఆయన ఆలోచన చెప్తున్నట్టు కేసీఆర్ గారు, అది తప్ప. అంతేందుకు సొంత కన్న కూతురు ఏమన్నది అసెంబ్లీ సాక్షిగా, ఇప్పుడు 2 మాటలు హరీష్ రావు కూడా అన్నది, ఏది ట్రబుల్ షూటర్ బంధు బబుల్ షూటర్ అని చెప్పి, బబుల్ షూటర్ ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి హరీష్ రావును కూడా మాట అనుకుంటూనే తండ్రి రావాల్సిన అవసరం ఉంది, సమాధానం ఆయన చెప్తేనే కరెక్ట్ అంటున్నది. కరెక్టే, నానే రావాలని కోరుతుంది కదా, ఆవేదన ఉండొచ్చు. కానీ గమ్మటి ఏంటంటే అసలు ఎవరి చేతిలో అస్త్రంగా మారుతుంది, ఎవరు విడిచిన బాణంగా మారుతుంది కవిత కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే కష్టాలు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు, మొత్తం పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మరి ఆమె మాటలు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా నాకైతే. ఎందుకంటే మామూలు చూడండి, కష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు పాము పగ తోక చుట్టమని గతంలో సామెత ఉండే శ్రీకాంత్ గారు, ఇప్పుడు కాదు, తోక పగ పాము చుట్టం. హరీష్ రావు పగే నీకు, కానీ పాము చుట్టం ఎట్లా అవుతుంది? రాకపోవడానికి కారణం అయితే మీ తండ్రే కదా, ఆయన నిర్ణయం తీసుకోవాలి కదా.